హౌరా బ్రిడ్జ్ రహస్యాలు. రాత్రి 12 గంటలకు ఎందుకు మూసివేస్తారు? ఆసక్తికరమైన చరిత్ర తెలుసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మన దేశంలో ప్రతి ప్రదేశం, ప్రతి నగరానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. వాటిలో ఒకటి మన హౌరా బ్రిడ్జ్. కోల్కతాలో ఉన్న ఈ బ్రిడ్జ్ కేవలం వాహనాల రాకపోకలకు మాత్రమే కాదు, ఇంజనీరింగ్ నైపుణ్యం, చరిత్రకు నిదర్శనంగా నిలుస్తోంది. కానీ మీకు తెలుసా, రాత్రి 12 గంటలకు ఈ బ్రిడ్జ్ మూసివేయబడుతుంది. ఎక్కడైనా బ్రిడ్జ్ మూసివేయడం అంటే అది చాలా అరుదైన విషయం. ఇంతటి ఫేమస్ బ్రిడ్జ్ ను రాత్రి 12 గంటలకు ఎందుకు మూసివేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానంతో పాటు ఈ బ్రిడ్జ్ చరిత్ర, దాని నిర్మాణం వెనుక ఆసక్తికరమైన కథలు మీకు చెప్పబోతున్నాము. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే హౌరా బ్రిడ్జ్ గురించి మీకు ప్రతి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాము. హౌరా బ్రిడ్జ్ చరిత్ర. మన చరిత్రలో కోల్కతా చాలా ముఖ్యమైన నగరం. బ్రిటిష్ పాలన సమయంలో కోల్కతా మన దేశ రాజధానిగా ఉండేది. ఆ సమయంలో కోల్కతా వ్యాపార కేంద్రంగా కూడా పేరుగాంచింది. అయితే హుగ్లీ నదిని దాటి కోల్కతా చేరడం చాలా కష్టమైన పని. బ్రిటిష్ అధికారులకు నది దాటడం, వ్యాపారాల నిర్వహణ చేయడం చాలా తలనొప్పిగా మారింది. 1871లో బ్రిటిష్ ప్రభుత్వం హౌరా బ్రిడ్జ్ నిర్మాణం గురించి ఆలోచించడం ప్రారంభించింది. 1874లో మొదటి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. కానీ ఇది ఎక్కువ కాలం పనిచేయలేకపోయింది. తుఫానులు, వరదల వల్ల ఈ బ్రిడ్జ్ దెబ్బతినింది. అంతేకాదు, కోల్కతా వ్యాపారం విస్తరించడం వల్ల ట్రాఫిక్ కూడా పెరిగింది. 1920లో బ్రిటిష్ ప్రభుత్వం కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది. అయితే ప్రపంచ యుద్ధాలు, పరిమిత వనరులు మరియు ఆర్థిక సమస్యలు కారణంగా నిర్మాణం ఆలస్యమైంది. ప్రస్తుతం ఉన్న హౌరా బ్రిడ్జ్ మరోసారి పూర్తిగా కొత్త పద్ధతిలో హౌరా బ్రిడ్జ్ నిర్మాణం మొదలైంది. ఇది పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తేదీ 1943. మన కవి రవీంద్రనాథ్ ఠాగూర్ గౌరవార్థంగా ఈ బ్రిడ్జ్ కు రవీంద్ర సేతు అని పేరు పెట్టారు. ఈ బ్రిడ్జ్ ప్రత్యేకతలు ఏమిటంటే, ఇది పిల్లర్లను ఉపయోగించకుండా నిర్మించబడింది. 26,500 టన్నుల స్టీల్ ఈ నిర్మాణానికి ఉపయోగించారు. ఇది రివెట్స్ అనే పద్ధతిలో నిర్మించబడింది. ఇందులో నట్లు, బోల్టులు ఉండవు. రోజుకి సగటున లక్షల వాహనాలు మరియు 2 లక్షల మంది పాదచారులు ఈ బ్రిడ్జ్ ను ఉపయోగిస్తారు. దీని దీర్ఘం 1528 అడుగులు మరియు వెడల్పు 62 అడుగులు. హౌరా బ్రిడ్జ్ రాత్రి 12 గంటలకు ఎందుకు మూసివేస్తారు? హౌరా బ్రిడ్జ్ రాత్రి 12 గంటలకు మూసివేయడానికి పలు కారణాలు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ట్రాఫిక్ నియంత్రణ. ఈ బ్రిడ్జ్ రోజుకి 25,000 టన్నుల వరకు బరువు భరించగలదు. కానీ ఎక్కువ వాహనాలు వస్తే బ్రిడ్జ్ పై అదనపు ఒత్తిడి ఏర్పడుతుంది. దీనిని నియంత్రించేందుకు రాత్రి 12 గంటలకు ట్రాఫిక్ నిలిపివేస్తారు. నౌకల రాకపోకలకు వీలుగా. హౌరా బ్రిడ్జ్ కింద నౌకలు మరియు పెద్ద బోట్లు ప్రయాణించాలి. నది మీద సులభంగా రాకపోకలు సాగేందుకు బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ ఆపాల్సి వస్తుంది. రక్షణ చర్యలు. బ్రిడ్జ్ స్టీల్ పై గుట్కా తినేవారు స్పిట్ చేయడం వల్ల జాడ్యం, మరకలు పడుతున్నాయి. ఇది స్టీల్ పై ప్రభావం చూపుతూ దెబ్బతీస్తోంది. ఈ సమస్యలను నివారించడానికి బ్రిడ్జ్ శుభ్రత కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. పక్షుల ప్రభావం. పక్షులు ఈ బ్రిడ్జ్ పై ఎక్కువగా గూళ్లు కట్టడం, జాడ్యం వేయడం వంటివి బ్రిడ్జ్ స్టీల్ పై ప్రభావం చూపుతున్నాయి. దీని కారణంగా ప్రతి ఏడాది బ్రిడ్జ్ పైన 65 లక్షల రూపాయల వ్యయంతో కోటింగ్ వేయడం జరుగుతుంది. నౌకల ప్రమాదాల నివారణ. గతంలో ఒక పెద్ద నౌక బ్రిడ్జ్ ను గుద్దడం వల్ల బ్రిడ్జ్ కు స్వల్ప నష్టం వాటిల్లింది. అటువంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా జాగ్రత్త తీసుకోవడం కోసం రాత్రి 12 గంటలకు వాహనాల రాకపోకలు నిలిపివేస్తారు. బ్రిడ్జ్ నిర్వహణకు భారీ ఖర్చు. 20,000 లీటర్ల స్పెషల్ పెయింట్ వాడి ప్రతి సంవత్సరం ఈ బ్రిడ్జ్ ను శుభ్రపరుస్తారు. ఈ నిర్వహణకు 65 లక్షల రూపాయల వరకు
ఖర్చు అవుతుంది. ఇది మరింత మన్నికగా ఉండేందుకు ప్రతి చిన్న విషయాన్ని చూసుకుంటారు. హౌరా బ్రిడ్జ్ చుట్టూ ఆసక్తికరమైన నిజాలు. హౌరా బ్రిడ్జ్ ప్రపంచంలో క్యాంటిలివర్ బ్రిడ్జ్లలో ఒకటి. ఇది రాత్రిపూట విద్యుత్ దీపాలతో ప్రకాశిస్తూ అద్భుతంగా కనిపిస్తుంది. బ్రిడ్జి చుట్టూ అనేక సినిమాలు, కథలు తెరకెక్కించబడ్డాయి. రోజుకి లక్షల మంది ప్రయాణికులకు జీవనాధారం అందించే ఈ బ్రిడ్జ్ చారిత్రకంగా కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. ఇది బ్రిటిష్ ఇంజనీరింగ్ ప్రతిభను మరియు భారతదేశం యొక్క నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అద్భుతం. సురక్షిత నావిగేషన్ సమస్యలు. నది మీద పెద్ద నౌకలు ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకొస్తున్నారు. జీవజాల ప్రభావం. హౌరా బ్రిడ్జ్ చుట్టూ పెరిగిన పక్షుల సంఖ్య బ్రిడ్జ్ శుభ్రతపై ప్రభావం చూపుతోంది. పక్షుల నివాసం కారణంగా సదరు ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం పెద్ద సవాళ్లుగా మారాయి. హౌరా బ్రిడ్జ్ వ్యాపార ప్రాధాన్యం. ఆర్థిక కేంద్రం. హౌరా బ్రిడ్జ్ కోల్కతా వ్యాపార కేంద్రానికి నడిపించే ముఖ్య మార్గాలలో ఒకటి. రోజుకు కోట్ల రూపాయల వ్యాపారాలు ఈ బ్రిడ్జ్ మీదుగా సాగుతున్నాయి. ప్రాదేశిక మార్కెట్లు. బ్రిడ్జ్ చుట్టుపక్కల మార్కెట్లు, వాణిజ్య కేంద్రాలు కోల్కతా ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటును అందిస్తున్నాయి. పర్యాటక ఆదాయం. ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు ఈ బ్రిడ్జ్ను సందర్శించడం ద్వారా పర్యాటక ఆదాయం కూడా పెరుగుతోంది. ఆసియా చరిత్రలో భాగం. హౌరా బ్రిడ్జ్ ఆసియా ఇంజనీరింగ్ చరిత్రలో ఒక ప్రతీకగా నిలిచింది. అనేక అంతర్జాతీయ ఇంజనీరింగ్ కోర్సుల్లో ఈ బ్రిడ్జ్ గురించి అధ్యయనం చేయబడుతుంది. యునెస్కో గుర్తింపు. హౌరా బ్రిడ్జ్ కు యునెస్కో నుంచి వారసత్వ గుర్తింపును పొందేందుకు అభ్యర్థనలు కొనసాగుతున్నాయి. టెక్నాలజీ ఆధారిత నిర్వహణ. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి బ్రిడ్జ్ నిర్వహణను మరింత పటిష్టంగా చేయడం. పర్యాటక సదుపాయాలు. బ్రిడ్జ్ చుట్టూ మ్యూజియం, నది విధుల అభివృద్ధి ద్వారా మరింత పర్యాటకులను ఆకర్షించడం. పర్యావరణ శ్రద్ధ. కాలుష్య ప్రభావం తగ్గించేందుకు ప్రత్యేక పర్యావరణ కార్యక్రమాలను అమలు చేయడం. డిజిటల్ మానిటరింగ్. బ్రిడ్జ్ పరిస్థితిని రియల్ టైంలో తెలుసుకునేలా సెన్సార్లను అమర్చడం. హౌరా బ్రిడ్జ్ చరిత్ర, ప్రత్యేకతలు, దాని నిర్మాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం. మన దేశ ఇంజనీరింగ్ నైపుణ్యం మరియు చారిత్రక గౌరవాన్ని తెలియజేసే ఈ అద్భుతం మనందరికీ గర్వకారణం. హౌరా బ్రిడ్జ్ గురించి ఇన్ని విశేషాలను తెలుసుకున్నాక మీరే చెప్పండి, మనకు ఇలాంటి చారిత్రక నిధిని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.